హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. సో వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ నేర్చుకుందాం సిరీస్ కూడా. సో ఇప్పుడు ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ని ఎలా అర్థం చేసుకోవాలనేది డిస్కస్ చేద్దాం. ఓకే, సో స్టాక్ మార్కెట్ అర్థం చేసుకోవాలంటే మెయిన్గా చార్ట్స్ని అర్థం చేసుకుంటే చాలు. ఈ చార్ట్స్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఓకే, సో ఇవి ఫోకస్ చేస్తే మీ ట్రేడింగ్ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ చార్ట్స్ అనమాట. మనం చార్ట్స్ మీద చాలా ఫోకస్ పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, చార్ట్స్ మీద టైం బాగా స్పెండ్ చేయాలి. అంటే 1 minute టైం ఫ్రేమ్తోనే చేయాలి మనం. ఓకే, దీని దాటి 2-3 అసలు మనకు అనవసరం. దీని దాటి చాలా సెకండ్స్లో 1 second కూడా ట్రేడ్ చేస్తారు, అవి కూడా అనవసరం మనకి. 1 minute టైం ఫ్రేమ్ ఇంపార్టెంట్. ఓకే, సో దీంట్లో డైలీ మనం ట్రేడ్ చేస్తుంటే మనకి ప్రాక్టీస్ లాగా పెరిగి ఒక నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. 1 minute టైం ఫ్రేమ్ అందరు చేసే 1 minute టైం ఫ్రేమ్లోనే మ్యాక్సిమం ట్రేడింగ్. ఓకే, సో 1 minute టైం ఫ్రేమ్ తర్వాత దేన్ని టచ్ చేయకండి. ఓకే, 1 minute టైం ఫ్రేమ్లో ట్రేడింగ్ చేసే అడ్వాంటేజ్ ఏంటంటే ట్రెండ్ అనేది తొందరగా అర్థమైపోతుంది. తొందరగా ఎంట్రీ ఇవ్వచ్చు అండ్ ఎగ్జిట్ కూడా తొందరగా ఇవ్వచ్చు. మనకి అందరికన్నా ఫాస్ట్గా ఉంటాం మనం. ఓకే, చాలామంది 3 minutes 5 minutes తొందరపడి ఎంటర్ అవుతారు, కన్ఫర్మేషన్ చూసుకుంటారు. దాని తర్వాత స్టాక్లో ఎంటర్ అయినాక సంగా రివర్సల్ అయిపోతుంది. ఎక్కువసేపు స్టాక్ మార్కెట్లో మూమెంటం అనేది ఉండదు. ఈ మూమెంట్ 1 minute టైం ఫ్రేమ్లోనే ఉంటుంది, అక్కడే క్యాచ్ చేయగలం మనం. ఓకే, సో అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మనం ఫస్ట్ చార్ట్స్ అనమాట. అది 1 minute టైం ఫ్రేము. ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. ట్రెండ్. ఓకే, ఇప్పుడు మనకి చార్ట్స్లో స్టాక్ మార్కెట్ ఎంటర్ అయినాక మనకు చార్ట్స్ అనేది అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తే మనం ట్రేడ్ చేసే ముందు ట్రెండ్ని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ట్రెండ్ని ఐడెంటిఫై చేయడం అక్కడ ఫస్ట్ మన బిగినింగ్ అవుతుంది మన ట్రేడ్కి. ఓకే, అది ఇమీడియట్గా అబ్జర్వ్ చేయాలి మనం. ఓకే, సో ట్రెండ్ని ఐడెంటిఫై చేశాక మనకి దానిలో 2 types ఉంటాయి మళ్ళీ, ట్రెండీ, నాన్ ట్రెండీ. ఓకే, ట్రెండీ మార్కెట్ అంటారు, నాన్ ట్రెండీ మార్కెట్. ట్రెండీ మార్కెట్ అంటే ఇట్లా పైకి వెళ్ళిపోవడం. ఓకే, ఇట్లా కిందికి వెళ్ళిపోవడం. సో ట్రెండీ మార్కెట్ అంటే పైకి వెళ్తుంది లేదా కిందికి వెళ్తుంది. సో దాన్ని ట్రెండీ మార్కెట్ అంటారు. ఇప్పుడు నాన్ ట్రెండీ మార్కెట్ కదా. నాన్ ట్రెండీ మార్కెట్ అంటే ఒక జోన్లో ట్రాప్ అయిపోతుంది. ఇక్కడ వెళ్తుంది, ఇక్కడ వస్తుంది, ఇక్కడ వెళ్తుంది, ఒక జోన్లో ఉంటాం. ఓకే, సో మోస్ట్లీ మనకి ఈ ట్రెండీ దాంట్లో ప్రాఫిట్స్ అనేవి వస్తాయి, ప్రాబ్లం కాదు మనకి. ఈ నాన్ ట్రెండీ మార్కెట్లోనే మనకి ప్రాబ్లం అనమాట, లాసెస్ వస్తాయి. మనం డిసైడ్ చేయలేం. ఇప్పుడు ఇక్కడ బై చేసాము, మనకి ఏంటంటే మన టార్గెట్ ఇక్కడ పెట్టుకున్నాము, సడన్గా కిందికి వస్తుంది, ఇంకా కిందికి వస్తుంది, పైకి వెళ్తుంది, కిందికి వస్తుంది, మన స్టాప్ లాస్ హిట్ చేస్తుంది. అంటే చాలా ఉంటుంది అనమాట. ఈ సైడ్ వే మార్కెట్ అంటారు. ఈ సైడ్ వే మార్కెట్లో మనకి లాసెస్ ఎక్కువ వస్తాయి. పెద్ద పెద్ద ట్రేడర్స్, ఇప్పుడు ఇప్పుడు నేను అనుకోండి ఒక యావరేజ్ ట్రేడర్ నేను. ఓకే, సో నేను ట్రేడ్ చేస్తుంటేనే నాకు ఈ నాన్ ట్రెండీ మార్కెట్ అంటే సైడ్ వే మార్కెట్లో లాసెస్ అవుతుంటాయి. 20 days ఉన్నాయనుకోండి, నేను ఒక 4-5 days లాస్ అయ్యాను అనుకోండి, అది మేజర్గా ఒక 3 days దాంట్లో ఈ సైడ్ వే మార్కెటే. మిగతా 2 days వేరు. మిగతా 2 days ఎట్లా అంటే నా సైకాలజీ కంట్రోల్ చేయలేకపోవడం అట్లా ఉంటుంది. కాబట్టి ఒక 5-6 days లాస్ అవుతాయంటే దానిలో మేజర్గా 3 days 4 days మనకి ఈ సైడ్ వేస్ వల్లే వస్తాయి మనకి. కానీ మిగతా ట్రేడ్స్ 20 days ఉంటాయి. 20 days అంటే పైకి వెళ్ళడం, కిందకి పడిపోవడం. దీనివల్లనే మనకు ప్రాఫిట్ వస్తుంది మార్కెట్లోకి ఓవరాల్గా చూసుకుంటే. మనకి ఈ నాన్ ట్రెండీ మార్కెట్లో జాగ్రత్తగా ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి చార్ట్స్లో. నెక్స్ట్ లెవెల్స్ అనమాట. లెవెల్స్ గీసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో ఎట్లా అంటే ప్రీవియస్ మనం పెద్ద టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోతాం, మనం 1 day టైం ఫ్రేమ్కి వెళ్ళిపోతాం. మనం ట్రేడ్ చేసేది 1 minute టైం ఫ్రేమ్, కానీ లెవెల్స్ గీసుకోవాలంటే 1 day టైం ఫ్రేమ్కి వెళ్ళి రీసెంట్గా ఇప్పుడు స్టాక్ ఇట్లా పైకి వెళ్తుంది. ఓకే, కానీ అంతకుముందు ఇక్కడ వెళ్ళింది. ఓకే, మనం ఏం చేస్తామంటే ఇది ఒక లెవెల్ గీసుకుంటాం, పైన ఇక్కడ ఒక లెవెల్ గీసుకుంటాం. ఇప్పుడు స్టాక్ ఇక్కడ ఉంది కదా, మనకి ఇక్కడ ట్రెండ్ ఐడెంటిఫై చేసి పైకి వెళ్తుంది అంటే ఈ లెవెల్ వరకు వెళ్తుంది అని డిసైడ్ అవ్వచ్చు. మనకి కిందికి వెళ్తుంది అంటే ఇక్కడ ఈ టచెస్ ఎక్కువ ఉన్నాయి కదా, ఇక్కడ వరకు వెళ్తుంది అని అర్థం అనమాట. అంటే ఇక్కడ ట్రెండ్ని ఐడెంటిఫై చేసి పైకి వెళ్తుంది, బై గ్రీన్ క్యాన్స్ పడ్డాయి అనుకొని బై డిసైడ్ చేస్తాం, కానీ ఈ లెవెల్ వరకు అని డిసైడ్ చేస్తాం. ఇక్కడ రెడ్ క్యాన్స్ పడుతున్నాయంటే సెల్ చేయాలి, కానీ ఈ లెవెల్ వరకు అని డిసైడ్ అవుతాం. సో అట్లా లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్కి. మనకి లెవెల్స్ కూడా చాలా అక్యురేట్గా ఉండాలి మనకి. ఓకే, నెక్స్ట్ డ్రామాస్ అనమాట. ఓకే, ఈ డ్రామాస్ ఏంటంటే మార్కెట్లో ట్రేడ్లో వన్స్ ఎంట్రీ అయినాక చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది మనకి. ఓకే, ఎట్లా అంటే సపోజ్ ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోండి. మార్కెట్ ఇట్లా పైకి వస్తుంది,
పైకి వెళ్తుంది కదా, ఇక్కడ బై చేస్తాను నేను, ఇక్కడ బై చేస్తాను అంటే మార్కెట్ పైకి వెళ్తుంది. సో ఇక్కడ వెళ్తున్నప్పుడు నేను బై చేస్తాను. ఓకే, కానీ సడన్గా ఇక్కడ బై చేసినప్పుడు సడన్గా కింద పడిపోయింది, చూసారా, కింద పడిపోయింది. ఇక్కడ కింద పడిపోయింది, మళ్ళీ సడన్గా వచ్చి పైకి లేచి వెళ్ళిపోయింది. మనం ఎగ్జిట్ ఎక్కడ ఏం చేస్తాం, ఇక్కడ బై చేసినాక సడన్గా కిందికి వచ్చి ఇక్కడ లాసెస్లో కనిపిస్తుంటుంది కదా, పుల్ వెయిట్ చేస్తాం, ఇంకా కింద ఇక్కడ వెయిట్ చేస్తాం, ఇక్కడ గివప్ ఇచ్చేస్తాం. గివప్ ఇచ్చేసినాక సడన్గా రివర్స్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. సో దీన్నే మార్కెట్ డ్రామాస్ అంటారు. ఓకే, దీన్ని మనం కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి. చార్ట్స్లో ఈ 3 ఐడెంటిఫై చేయాలి, గుర్తుపెట్టుకోండి. ట్రెండ్ని ఐడెంటిఫై చేయాలి, లెవెల్స్ని ఐడెంటిఫై చేయాలి, ఈ మార్కెట్ డ్రామాస్ ఐడెంటిఫై చేయాలి. ఈ 3 ఐడెంటిఫై చేస్తే మీరు కింగ్ అనమాట. ఇంకా మీకు స్టాక్ మార్కెట్లో మీకు తిరిగి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది నేను చెప్పదలుచుకుంది. ఒక మ్యాక్రో లెవెల్లో ఎవరు చెప్పండి సింపుల్గా నేను చెప్పాలనుకున్నాను. గోయింగ్ ఫార్వర్డ్ ఎగ్జాంపుల్స్తో చూపిద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.